वासुदेवाय 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 జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. వైశాఖ మాసము, వసంత ఋతువులో వచ్చు వైశాఖ మాసము. ఈ వైశాఖ మాసంలో ఈ యొక్క కన్యా రాశి వారిది గ్రహ ఫలితాలు మనం తెలుసుకుందాము. వారి యొక్క గ్రహాలు ఎలా ఉండబోతుంది అనేది ఇది ముందుగా మనం తెలుసుకుందాము. అయితే తేదీ 9/5/2024 నుండి 6/6/2024 వరకు. అయితే ఈ మాసంలో ఎలా ఉంటుంది గ్రహచార ఫలితం ఎలా ఉంటుంది ఇది ముందుగా తెలుసుకుందాము. అయితే 1వ వారం తీసుకున్నట్టయితే ఈ వారంలో కష్టములు అని చెప్పంటే ఈ రాశి వారికి కష్టములు అనేటి కలుగుతూ ఉంటాయి. తద్వారా తీరని సంతానము అని చెప్పంటే మీకు వివాహము జరిగి చాలా రోజులు గడుస్తున్నా మీకు ఏది సంతాన ప్రాప్తి అనేది జరగడం లేదు కదా. దానికోసం ఈ మాసం కూడా మీకు సంతాన ప్రాప్తి అనేది కలగడం అనేది జరగదు. దీని ద్వారా మీరు తీవ్రమైన మనశ్శాంతి లేకుండా జీవిస్తారు. తర్వాత ఇంకోటి శుభవార్తలు కాకుండా అశుభ వార్తలు అనేది వింటారు. అయితే మీరు దేనికైతే ప్రయత్నాలు చేస్తున్నారో శుభకార్యముల కోసము, అంటే మీరు ఒక వాహనం కొనుక్కోవాలనుకున్నా కానీ, లేదా మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కానీ, లేదా మీరు ఇంకేదన్నా ఆ ఉద్యోగ ప్రయత్నం చేసినా కానీ మీరు శుభవార్త వింటాము అని చెప్పని అనుకునేసరికి అలాంటి వినకుండా అశుభ వార్తలు మాత్రమే వింటారు. ఈ యొక్క కన్యా రాశి వారు ఈ యొక్క మాసంలో చూసుకోవచ్చు. తద్వారా వచ్చేసి కుటుంబ కలహములు, అంటే కుటుంబ కలహాలు అని చెప్పంటే మీ బంధువులతోటి కానీ మిత్రులతోటి కానీ ఎవరైతే ఉన్నో వారితోటి మీకు ఇది విరోధం అనేది జరుగుతూ ఉంటాయి. ఎందుకని చెప్పంటే మీ అన్నదమ్ములతోటి కానీ అక్క చెల్లెళ్ళతో కానీ అత్త కోడలికి కానీ ఇలాంటి వారితోటి కానీ మీకు కుటుంబంలో కలహాన్ని అనేది ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి రెండో వారం చూసుకున్నట్టయితే ధనలాభం అని చెప్పంటే మీరు మొదటి వారంలో మీకు చాలా చక్కగా ఏమీ లేదు, కానీ రెండో వారంలో ధనలాభం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఏదైతే మీ యొక్క కార్యాన్ని ప్రయత్నంగా చేస్తారో, ఏదైనా కార్యం తలపెట్టి దానికి ప్రయత్నం చేస్తారో దాని ద్వారా మీకు ధనలాభం అని చెప్పంటే మీరు ఒక వ్యవసాయం ఉందని చెప్పనుకోండి, మీకు ధాన్యం వస్తుంది. ఆ ధాన్యం ద్వారా మీకు ఆ ధాన్యము మీకు ఇది కొనుగోలుదారుడు కొనుగోలు చేసినప్పుడు దాని నుంచి వచ్చే ఆదాయము ఇది ధనం కాబట్టి ఆ ఆదాయం ద్వారా మీకు ధనలాభం అనేది కలుగుతుంది. తర్వాత మీకు వ్యాపారంలో కానీ మీరు చేసే వృత్తిలో ఎలాంటిదైనా మీకు ధనం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత కరచాలం యందు శ్రద్ధ అని చెప్పంటే మీరు ఎక్కువ కొత్త వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయండి. దాని ద్వారా కూడా మీకు కొత్త వ్యక్తులు అనే పరిచయాలు అనేవి జరుగుతూ ఉంటాయి. తర్వాత గృహ లాభము అని చెప్పంటే నేను ఇంతకుముందు వివరించినట్టు మీరు కొత్తగా గృహాన్ని కొనుక్కుంటారు, లేదంటే గృహాన్ని నిర్మించుటకు ప్రారంభం అనేది చేస్తారు ఈ వారంలో. తర్వాత భోజన సౌఖ్యము అని చెప్పంటే మీకు పౌష్టిక ఆహారమైన మంచి భోజనం సౌఖ్యం అనేది కలుగుతూ ఉంటుంది. తర్వాత స్త్రీ సౌఖ్యం అనేది కలుగుతూ ఉంటుంది. స్త్రీ సౌఖ్యం అంటే మీకు వివరించడము నేను అవసరం లేదు కాబట్టి స్త్రీ వల్ల మీకు వచ్చే సౌఖ్యం అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత మూడో వారంలో ధాన్య వృద్ధి, అంటే నేను ఇంతకుముందు వివరించినట్టు మీకు ధనము ఎవరైతే ఉన్నో వ్యవసాయం చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క ధనం అనేది వృద్ధి పొందుతుంది. తర్వాత వారు వేసే ఏదైతే పంట వేస్తారో ఆ పంటలో ధనం అనేది లాభం అనేది ఎక్కువ వస్తుంది. ఇంతకు పూర్వము నష్టం చూసినా గానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో మాత్రమైతే సంవత్సరం అని చెప్పంటే ఈ యొక్క మాసంలో ఏంటంటే ధనము వచ్చు. వేరే ఈ వసంత ఋతువులో మీ యొక్క పంట కోస్తారు. పంట కోసిన తర్వాత ఈ పంట మనం విత్తనాలు తీసుకొని మనం అమ్ముకునే మార్కెట్లో వెళ్ళి వ్యవసాయ మార్కెట్లకు వెళ్ళి దాన్ని అమ్ముతాం కాబట్టి ఈ సమయంలో మీకు ధనము
ద్వారా మీకు ఏది ధాన్యం ద్వారా మీకు ధనం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత బంధుమిత్రుల సహగమనం అంటే మీకు బంధువులతోటి ఎక్కువ కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత నూతన గృహ నిర్మాణం, నేను ఇంతకుముందు వివరించినట్టే నూతన గృహ నిర్మాణానికి మీరు శంకుస్థాపన అనేది చేస్తారు. శంకుస్థాపన అంటే మీరు గృహం ఆరంభం అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత స్త్రీ సౌఖ్యము, తర్వాత సంతోషం అంటే మీకు సంతోషం ఎలా కలుగుతుంది, మీరు ఎందుకంటే మీరు ఒక పనిని తలపెట్టినప్పుడు ఆ కార్యము సిద్ధి నొందినప్పుడు సంతోషం అనేది కలుగుతూ ఉంటుంది. తర్వాత 4వ వారము, మీరు 4వ వారంలో ఏమి జరుగుతుంది అని చెప్పంటే కృషి మూలం అంటే స్వల్ప లాభమును అంటే కొంచెం లాభం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత వృధా భ్రమణము అంటే కొద్దిగా మీకు వృధా భ్రమణం అని చెప్పంటే కొద్దిగా మీకు ఎక్కడైతే వేరే విలేజ్ కానీ అలా కానీ వెళ్ళడానికి అని అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రోగ బాధ కలుగుతూ ఉంటుంది, అంటే మీకు వచ్చే రోగం వల్ల దీనివల్ల కొద్దిగా బాధలు అనేవి కలుగుతూ ఉంటుంది, చూసుకోవచ్చు. ఈ కన్యా రాశి వారికి ఈ యొక్క వైశాఖ మాసంలో జరుగు గ్రహచార ఫలితాలు. కాబట్టి మీరు ఈ యొక్క మా ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధువులకు మిత్రులకు ఇది షేర్ చేయండి. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.